అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కిడ్స్ డ్రీమర్ ప్రెజెంట్స్ అంట. మా చిత్రానికి అమ్మాయిలు అబ్బాయిలు కావాలను. మేల్ 24 నుండి 28 సంవత్సరాల వాళ్ళు, అలాగే ఫీమేల్ 22 నుండి 26 సంవత్సరాల వాళ్ళు, అలాగే యంగ్ బాయ్ 14 నుండి 16 సంవత్సరాల వాళ్ళు, అలాగే యంగ్ గర్ల్ 14 నుండి 16 సంవత్సరాల వాళ్ళు. సెండ్ యువర్ ప్రొఫైల్ అండ్ 1 minute ఆడిషన్ వీడియో 2 అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. స్ట్రిక్ట్లీ రీల్స్ అండ్ పిక్చర్స్ విత్ గాగుల్స్ అని అనటం జరిగింది. సో మీరు కళ్ళద్దాలతోటి ఎలాంటి లుక్లో ఉంటారో కూడా వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయండి అని అంటున్నారు. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి వలవల రమేష్ గారు అడిగారండి. హాయ్ సార్, మిడిల్ క్లాస్ అబ్బాయి ఇండస్ట్రీకి రావాలంటే ఏం చేయాలి? రావద్దండి. ఏం సార్ అంత కర్కశంగా మాట్లాడుతున్నారు అంటే నిజంగా చెప్తున్నాను, రావద్దు మీరు ఇండస్ట్రీకి. ఇక్కడ ఏమంటారు, ఏదో బ్యాడ్ చేసుకొని నేను మిడిల్ క్లాసు, నేను పేదోడిని, నేను తినడానికి కూడా కష్టంగా ఉంది, నాకు సినిమాల్లో అవకాశం ఇవ్వండి, నన్ను పెద్ద యాక్టర్ని చేయండి, ఈ మొత్తం వినటానికి చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఉంటాయి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే మీలో ఒక టాలెంట్ ఉండాలి, మీలో ఒక ఫైర్ ఉండాలి. ఇప్పుడు మీరు మిడిల్ క్లాసా, హై క్లాసా, లో క్లాసా, తినటానికి లేని వాళ్ళ అనేది ఇక్కడ ఎవరు చూడరు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు ఇమ్ము అని ఉన్నారు, బిగ్ బాస్లో చేస్తున్నాడు. ఇమ్ము అనే ఒక వ్యక్తి టిపికల్ విలేజ్కి సంబంధించిన ఒక పర్సన్. లిటరల్గా వాళ్ళ ఊరిలో ఒక పర్టికులర్ ఒక చిన్న ఇంట్లో బ్రతుకుతున్న ఒక పర్సను. అయితే అతనికి సినిమాలో ప్రయత్నించాలని ఒక ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అక్కడ నుండి వచ్చాడు, ప్రయత్నించుకుంటూ ఈ రోజున బిగ్ బాస్ వరకు వెళ్ళాడు. అలాగే ఆది అయితే లిటరల్గా వాళ్ళు చదువుకోవటానికి జబర్దస్త్ వాళ్ళు చదువుకోవటానికి వాళ్ళు ఊర్లో ఉన్న 2 ఎకరాలు అమ్మేగా వాళ్ళు ఇంత అప్పు చేసుకొని చదువుకొని ఆ తర్వాత వీళ్ళు జాబులు చేసి అప్పులు తీర్చుకుందాం అనే ఒక ఇదితోటి వచ్చారు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో అతను ప్రయత్నాలు మొదలు పెట్టుకుంటూ ఎంత ప్రయత్నించినా కానీ అవకాశాలు రాకపోయేసరికి ఎవరినో ఏంటి అడగటం, మనమే ఏదైనా ప్రయత్నం చేద్దామని ఒక వీడియో చేశాడు. సో త్రివిక్రమ్ గారిని రెప్లికెంట్ చేస్తూ ఒక వీడియో చేశాడు. అది బాగా వైరల్ అయిన తర్వాత అప్పుడు అభి గారిని అప్రోచ్ అవ్వటం, అభి గారు ఆల్రెడీ ఆ వీడియో చూసి ఉంటాం కాబట్టి నెక్స్ట్ ఆయన్ని వెల్కమ్ చేయటం, ఆ తర్వాత వాళ్ళు ఏంటి అనేది మనకు తెలుసు. అలాగే సుడిగాలి సుధీర్ కావచ్చు, గెటప్ సీన్ కావచ్చు, ఆటో రాంప్రసాద్ కావచ్చు, ఇప్పుడు జబర్దస్త్లో ఉన్న 99.99% ఎవరైతే ఉన్నారో, ఇంకా చెప్పాలంటే 100% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దే కేమ్ ఫ్రమ్ వెరీ టిపికల్ లో ఫిలిం బ్యాక్గ్రౌండ్. అంటే ఫిలిం అనే కాదు, వాళ్ళు మిడిల్ క్లాస్ కంటే లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్స్ అనమాట. వీళ్ళందరూ వచ్చి అలా ప్రయత్నాలు చేసుకుంటూ సక్సెస్ అవుతారు. సో ఇక్కడ నేనేమంటానంటే, ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో ఒక 10 పేర్లు, ఈ 10 పేర్లు మీకు సక్సెస్ అయిన వాళ్ళు. కానీ ఇక్కడ సక్సెస్ కాని కొన్ని దగ్గర 1,00,000 పేర్లు ఉన్నాయి. ఆ 1,00,000 పేర్లు మీకే కాదు నాకు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళు సక్సెస్లోకి రాలేదు కాబట్టి. ఇక్కడ నేనేమంటాను అంటే ప్రయత్నించడం అనేది మన ధర్మం, ఆ తర్వాత అది అవకాశం వస్తుందా లేదనేది అదృష్టం. సో ఇక్కడ సింపుల్ మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. మీకు ఒక అమ్మాయి విపరీతంగా నచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆ అమ్మాయికి మీ మనసులో తన మీద ఎంత ప్రేమ ఉందో చెప్పే ఒక ప్రయత్నం చేస్తే కదా ఆ అమ్మాయి మీకు దగ్గర అవుతుందో లేదో తెలిసేది. అలా కాకుండా చెప్పకుండా దూరం నుండి ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు ప్రేమించే ఏమంటారు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేను నిన్ను ప్రేమిస్తాను అంటే, డోంట్ యూ ఫైండ్ దిస్ ఇస్ సిల్లీ? నువ్వు 100% నాకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇస్తాను అంటే నేను నిన్ను లవ్ చేస్తాను అంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి 100 కోట్లు ఆస్తుంది అనుకుందాం. ఆ 100 కోట్ల అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పక్కా 100 కోట్లు నా పేరున రాస్తానంటే నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే, ఆ అమ్మాయికి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. నువ్వు ఆ అమ్మాయి 100 కోట్లను చూసి ప్రేమిస్తున్నావు, కానీ ఆ అమ్మాయికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎవడైతే నిజంగా ప్రేమిస్తున్నాడో, ఎవడైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో, ఎవడైతే మనసుని ఒక గుడిలా కట్టుకొని ఆ గుడిలో తన్ని దేవతలా ప్రతిష్ఠించుకున్నాడు, అలాంటి వాడికి కదా అమ్మాయి దగ్గర అవుతుంది. అలా కాకుండా లేదు నువ్వు నాకు ఈ ఫెసిలిటీస్ ఇస్తానంటే నేను నీకు వచ్చి లవ్ చేస్తాను అనేది ఎంత ఇమ్మెచ్యూర్డ్గా అయితే ఉంటుందో, నాకు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన అవకాశం వస్తుంది అంటే నేను అక్కడికి వచ్చి ట్రై చేస్తాను అనేది కూడా అంత ఇమ్మెచ్యూర్డ్గా ఉంటుంది.
ఇక్కడున్న వాళ్ళెవరు మన అమ్మ కాదు, మన నాన్న కాదు, మన అక్క కాదు, మన చెల్లి కాదు, మన అన్న కాదు, మన తమ్ముడు కాదు. ఎవడికి వాడే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనిల్ రావుపూడి గారి ఇదే తీసుకోండి. వాళ్ళ బాబాయ్ గారు అరుణ్ ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో అంత పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఏం కాదు. ఏదో తమ్ముడు అని ఒక సినిమా తీశారు, ఆ తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి అని ఒక సినిమా తీశారు. అంత పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఏం కాదు. కానీ ఈ రోజున అనిల్ రావుపూడి ఆయన కంటే సక్సెస్ఫుల్. అంటే అనిల్ రావుపూడితో పోల్చుకుంటే ఆయన అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాదు. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారితో చేశారు, నవదీప్ గారితో చేశారు, మంచి మంచి సినిమాలు చేశారు. నేనేమంటాను అంటే నాకు సక్సెస్ వస్తుందంటేనే నేను సినిమా ఇండస్ట్రీకి వస్తాను అనుకున్నట్లయితే మీరు రావద్దు. నాకు చావైనా అక్కడే అనుకొని మీరు వచ్చినట్లయితే బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. నేను ఎవరో ఎందుకు, నేనే మీకు ఉదాహరణ. నేను 23 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉన్నాను. కొన్ని సక్సెస్లో ఉన్నానా? లేను. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన వాళ్ళు, నా దగ్గర అసిస్టెంట్ రైటర్లుగా చేసిన వాళ్ళు ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్లుగా చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే నా దగ్గర అసిస్టెంట్గా చేసిన ఒక వ్యక్తి దగ్గర నేను ఇప్పుడు పనిచేస్తున్నాను. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎవరి అదృష్టం ఎలా తడుతుంది అనేది తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అదృష్టం అనే కాదు, పిఆర్ స్కిల్స్ కూడా చాలా బాగుంటుంది. పిఆర్ స్కిల్స్ ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ రిలేషన్స్. సో పబ్లిక్ రిలేషన్స్ అంటే ఏంటి? ఒకళ్ళతోటి మనం మాట్లాడే విధానం కావచ్చు, మనం అప్రోచ్ అయ్యే విధానం కావచ్చు. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒక ఏమంటారు, ఒక కాస్టింగ్ డైరెక్టర్ నాకు గణపతి కాంప్లెక్స్ అని అక్కడ మామూలుగా సినిమా వాళ్ళందరూ చాయ్ కాఫీకి అక్కడ కలుస్తూ ఉంటారు. అక్కడ ఒక కాస్టింగ్ డైరెక్టర్ నన్ను కలిసాడు. సార్ విజయ్ గారు నమస్తే సార్. నాకు నిజంగా అతను ముఖ పరిచయం లేదు. ఇప్పుడు ఫోన్లో 1-2 సార్లు మాట్లాడంట, కనీసం అతని పేరు కూడా చెప్పలా. సార్ నేను సార్ గుర్తుపట్టారా అన్నాడు. లేదండి మిమ్మల్ని నేను ఎక్కడ చూసిన గుర్తులే. అదేంటి సార్ 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాను కదా, గుర్తుపట్టకపోవడం. ఊరు ఫోన్లో మాట్లాడితే మొహాలు ఎలా గుర్తుపడతాంరా అనేది నా మినిమం థింగ్. నాకు మామూలుగానే చెప్పాను కదా మీ అందరికీ, నాకు కొంచెం షార్ట్ టెంపర్. దాంతో నాకేంటంటే నాకు మనుషులు గుర్తుంటారండి, చేసుకున్న కథలు అయితే గుర్తుంటాయి. నాకు ఒక మనిషి గుర్తుండాలి అంటే అతనితో కనీసం నేను ఒక 1 వీక్ అన్నా 10 డేస్ అన్నా ట్రావెల్ అవ్వాలి. ట్రావెల్ అయితేనే మనుషులు గుర్తుంటారు. దానికి అతను ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి, అంతే సార్ అంతే, మీ పెద్ద పెద్ద రైటర్లతో ఇదే ప్రాబ్లము, మనుషుల్ని గుర్తించరు అది ఇదన్నీ ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ సింపుల్ థింగ్ నేనేమంటాను అంటే పిఆర్. ఇప్పుడు నేను నా దగ్గర అసిస్టెంట్గా చేసిన ఆయన ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్ అని చెప్తున్నాను కదా. ఆ డైరెక్టర్ గారి దగ్గర నేను పనిచేస్తానని చెప్పాను కదా, ఆయనకున్న పిఆర్ స్కిల్స్ నాకు లేవు. ఆయన ఆఖరికి ఒక డకోటా గారిని చూసినా కూడా బాగున్నావా సూపర్ అసలు ఇది నీవు వెల్మ్ చేయగలడు. నా దగ్గరకు వచ్చేటప్పటికి నేను బాగా గుర్తున్న వ్యక్తి కూడా, అంటే నా పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే సరే అతను బిజీలో అతను ఉన్నాడు కదా, నేను ఎందుకు అతన్ని డిస్టర్బ్ చేయటం. ఒకవేళ అతనే ఫ్రీగా ఉన్నట్లయితే అన్నగారు నమస్తే అనుకుంటా నా దగ్గరకు వస్తాడు కదా. అతను నా దగ్గరకు రావడానికి ప్రిపేర్డ్గా లేడు అంటే నేను ఎందుకు వెళ్ళి అతన్ని డిస్టర్బ్ చేయాలి అనేది నా పర్సెప్షన్. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటేనండి, ఇక్కడ ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. సో నువ్వు మిడిల్ క్లాసా, హై క్లాసా, లో క్లాసా, తినటానికి లేనోడువా అని కాదు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే నువ్వు సినిమాల్లోకి వెళ్ళటానికి ఎలాంటి ఒక రూట్స్ కనుక పెట్టుకున్నట్లయితే నువ్వు సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనేది నువ్వు తెలుసుకోవాల్సింది ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు నువ్వు చేయగలనట్లయితే నువ్వే కాదు, ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఐ వుడ్ లవ్ టు వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మీ ప్రయత్నాలు మీరే చేయాలి, మీ కష్టాలు మీరే పడాలి, మీ సంకల్పం మీరే నాకాలి, మీరే అదనమాట. కాబట్టి అలాంటి ప్రయత్నం మీరు అందరూ చేయగలను అనుకున్నట్లయితే తప్పకుండా వెల్కమ్. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, చెప్పాను కదండి, వీళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ అలాగే యంగ్ బాయ్ అండ్ యంగ్ గర్ల్ కావాలంట. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7207728373. ఐ రిపీట్ 7207728373. ఇది వీళ్ళ వాట్సాప్ నెంబర్ అండి. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా వాళ్ళు డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బాక్స్లోకి వెళ్ళి హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.